గుడిలోకి రాగానే మనకు రైట్ సైడ్లో ప్రధాన దేవాలయం పక్కనే రాధాకృష్ణుని ఆలయం కూడా ఉంది. చాలా చిన్నగా చాలా అందంగా కూడా ఈ గుడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సీతారాములను కూడా మనం దర్శించుకోవచ్చు. అట్లానే మనం కొంచెం ముందుకు వస్తే గణపతి దేవుడు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వచ్చినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా దేవుళ్ళను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం దుర్గాదేవిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అయినా మనం నవగ్రహ పూజ కానీ నవగ్రహాల చుట్టూ కూడా తిరగాలంటే మాత్రం మనకు ఇక్కడ నవగ్రహ కూడా ఉన్నాయి. ఈ నవగ్రహ